ఓం శాంతి. ఈరోజటి మురళి డేటు 28 ఫిబ్రవరి 2021. అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 10 నవంబర్ 1987. ఇప్పుడు మనము స్వయానికి ఆత్మగా భావిస్తూ ఆత్మలందరికీ తండ్రి అయినటువంటి పరంపిత శివ్ పరమాత్మ స్మృతిలో కూర్చొని దాదా లేఖరాజ్ మరియు శివ పరమాత్మ యొక్క కథని ఈ పాట రూపంలో విందాము. నిజానంద స్వరూపం శివోహం శివోహం జ్ఞానస్వరూపం శివోహం శివోహం ప్రకాశస్వరూపం శివోహం శివోహం. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. లేఖరాజను పేరున హైదరాబాదు సింధు ఊరున దిగినాడొక మనిషిలాగా జగములకే వెలుగులా తనలో కలిగే అనుభవాలతో ఆత్మే సత్యం అనబడాలనే బాబా ధ్యానం అతడు చేసెను. కథ చెబుతా వినుక్షణం, కథను పోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. తొలిగా తన కలలో దైవాన్ని చూసెను. మలిగా తన స్వప్నం విలయాన్ని చూపెను. గదిలో ఒంటరిగా ధ్యానించు సమయము తనువే వెదజల్లెను ఒక కాంతి పుంజము. నోటి వెంట మాటలేవో దొరలి వచ్చెను. చాటు నుండి విన్నవారు విన్నవించెను. నిరతం శివ బాబాయని ధ్యానమందు మునిగెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. ఆత్మే మన జ్ఞానం అని బోధపరిచెను. సర్వం పరమాత్మని చైతన్య పరిచెను. శివుడే తన బాబా అని నిశ్చయించెను. ధ్యానం తన లోకం అని బ్రతక సాగెను. దూర తీరమున్న ప్రజలు చేరి వచ్చెను. ఏళ్ల కొద్ది ధ్యాన ముద్రలోన మునిగెను. జ్ఞానం ఉదయించి అది ముక్తి మార్గమాయెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. ఇహమే ఈశ్వరమని నిర్మించి కేంద్రము మురళి క్రియ ద్వారా ధ్యానించి నిత్యము. బాబా తన తనువే చాలించి వెడలెను. దాది ప్రకాశమణి పట్టె పక్కము
ప్రాణాలు పోయి జానకి దాది వచ్చెను విదేశాల పుట్టుకొచ్చే ధ్యాన సంద్రము మురళి ఒక రవళై మ్రోగింది విశ్వవ్యాప్తము కథ చెబుతా వినుక్షణం కథను కోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం ఓం శాంతి. మురళి టైటిల్ ఉంది, శుభచింతక మణిగా అయి విశ్వమును చింతల నుండి విముక్తి చెయ్యండి. శుభచింతక మణిగా అయి విశ్వమును చింతల నుండి విముక్తి చెయ్యండి. రత్నాకరుడైన పరమాత్మ ఈరోజు నలువైపులా ఉన్న విశేష శుభచింతక మనులను చూస్తున్నారు. రత్నాకరుడైన పరమాత్మ యొక్క మనులు విశ్వమును తమ శుభచింతక కిరణాలతో ప్రకాశింపచేస్తున్నారు. ఎందుకంటే కృత్రిమమైన మెరుపు కల నేటి విశ్వంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు. ఇలా అల్పకాలికంగా మెరిసే చింతామణులను శుభచింతక మనులైన మీరు మీ శుభచింతన యొక్క శక్తి ద్వారా పరివర్తన చేస్తున్నారు. సూర్యుని కిరణాలు ఎలా అయితే దూర దూరాల వరకు అంధకారాన్ని తొలగిస్తాయో అలా శుభచింతక మనులైన మీ శుభ సంకల్పం రూపీ మెరుపు అనండి, కిరణాలు అనండి, విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి. ఏదో ఆధ్యాత్మిక లైట్ గుప్త రూపంలో తన కార్యమును చేస్తూ ఉంది అని ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు. కానీ ఈ లైట్ ఎక్కడి నుండి ఈ కార్యమును చేస్తుంది అన్న దానిని వారు తెలుసుకోలేరు. ఎవరో ఉన్నారు అన్నంతవరకైతే టచింగ్ ప్రారంభమైపోయింది. చివరికి వెతుకుతూ స్థానానికి చేరుకుంటారు. మరి ఈ టచింగ్ శుభచింతక మనులైన మీ శ్రేష్ట సంకల్పాల మెరుపు. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకము ద్వారా మణి యొక్క మెరుపును చూశారు. ఎందుకంటే నెంబరు వారిగా మెరిసేవారు. అందరూ అయితే శుభచింతక మనులే, కానీ మెరుపు నెంబరు వారిగా ఉంది. శుభచింతకులుగా అవ్వటము ఇదే సహజ రూపము గల మనసా సేవ. దీనిని ప్రతి బ్రాహ్మణ ఆత్మ పట్ల లేక క్రొత్తవారి పట్ల నడుస్తూ తిరుగుతూ కూడా చెయ్యగలరు. శుభచింతకులుగా అయిన మీ అందరి వైబ్రేషన్స్ వాయుమండలమును మరియు చింతామణి ఆత్మల ఆలోచనలను చాలా సహజంగా పరివర్తన చేస్తాయి. నేటి మనుషుల జీవితంలో నలువైపుల నుండి అది వ్యక్తుల ద్వారా కానీ వైభవాల ద్వారా కానీ వ్యక్తులలో స్వార్థభావము ఉన్న కారణంగా వైభవాలలో అల్పకాలికమైన ప్రాప్తి ఉన్న కారణంగా కొద్ది సమయం కొరకైతే శ్రేష్ట ప్రాప్తి యొక్క అనుభూతి ఉంటుంది. కానీ అల్పకాలికమైన సంతోషము కొద్ది సమయం తర్వాత చింతలోకి మారిపోతుంది. అనగా వైభవాలు మరియు వ్యక్తులు చింతను తొలగించే వారిగా కాకుండా చింతను ఉత్పన్నం చేయించేందుకు నిమిత్తులుగా అయిపోతారు. ఇలా ఏదో ఒక చింతలో అలజడి చెంది ఉన్న ఆత్మలకు శుభచింతక ఆత్మలు చాలా కొద్ది మంది కనిపిస్తారు. శుభచింతక ఆత్మల కొద్ది సమయపు సంపర్కం కూడా అనేక చింతలను తొలగించుకునేందుకు ఆధారంగా అవుతుంది. కనుక నేడు విశ్వమునకు శుభచింతక ఆత్మల అవసరం ఉంది. కనుక శుభచింతక మనులు లేక ఆత్మలు అయిన మీరు
విశ్వమునకు అతి ప్రియమైన వారు మీ సంపర్కంలోకి వచ్చినప్పుడు ఇటువంటి శుభ చింతకులు ప్రపంచంలో ఎవ్వరూ కనిపించరు అని అనుభవం చేస్తారు. సదా శుభ చింతకులుగా ఉండటము, ఇందుకు విశేష ఆధారము శుభ చింతన. ఎవరికైతే సదా శుభ చింతన ఉంటుందో తప్పకుండా వారు శుభ చింతకులు. ఒకవేళ అప్పుడప్పుడు వ్యర్థ చింతన లేక పరచింతన ఉన్నట్లయితే సదా శుభ చింతకులుగా ఉండలేరు. శుభచింతక ఆత్మలు ఇతరుల వ్యర్థ చింతన, పరచింతనను కూడా సమాప్తము చేస్తారు. కనుక ప్రతి ఒక్క శ్రేష్ఠ సేవాదారి అనగా సదా శుభచింతక మనుల శుభచింతన అనే శక్తిశాలి ఖజానా ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది. నిండుతనము కారణంగానే ఇతరుల పట్ల శుభచింతకులుగా అవ్వగలరు. శుభచింతకులు అనగా జ్ఞానరత్నాలన్నింటితో నిండుగా ఉండటము మరియు ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలుగా అయ్యి ఇతరుల పట్ల సదా శుభచింతకులుగా అవ్వగలరు. కనుక ఎక్కువ సమయము శుభచింతన ఉంటుందా లేక పరచింతన ఉంటుందా అన్న దానిని చెక్ చేసుకోండి. శుభచింతన కల ఆత్మలు సదా తమ సంపన్నత యొక్క నశాలో ఉంటారు. కనుక శుభచింతక స్వరూపము ద్వారా ఇతరులకు ఇస్తూ ఉంటారు మరియు నింపుతూ ఉంటారు. పరచింతన మరియు వ్యర్థ చింతన కలవారు సదా ఖాళీగా ఉన్న కారణంగా తమను బలహీనులుగా అనుభవం చేసుకుంటారు. కనుక శుభ చింతకులుగా అయ్యి ఇతరులకు ఇచ్చేందుకు పాత్రులుగా అవ్వలేరు. వర్తమాన సమయములో అందరి చింతలను తొలగించేందుకు నిమిత్తంగా అయ్యే శుభచింతక మనుల ఆవశ్యకత ఉంది. వీరు చింతకు బదులుగా శుభచింతన విధి యొక్క అనుభవజ్ఞులుగా చెయ్యగలగాలి. ఎక్కడైతే శుభచింతన ఉంటుందో అక్కడ చింత స్వతహాగానే సమాప్తమైపోతుంది. మరి సదా శుభచింతకులుగా అయ్యి గుప్త సేవ చేస్తున్నారు కదా. విశ్వసేవకు చెందిన బేహద్ ప్లాన్ని ఏదైతే తయారు చేశారో ఈ ప్లాన్ను సహజ సఫలంగా తయారు చేసేందుకు ఆధారము కూడా శుభచింతక స్థితి. వెరైటీ రకాల ఆత్మలు సంబంధ సంపర్కంలోకి వస్తారు. అటువంటి ఆత్మల పట్ల శుభ చింతకులుగా అవ్వటము అనగా ఆ ఆత్మలకు ధైర్యము అనే రెక్కలను ఇవ్వటము. ఎందుకంటే ఆత్మలందరూ చింత అనే చితిపై ఉన్న కారణంగా ధైర్యము, ఉల్లాసము, ఉత్సాహము అనే తమ రెక్కలను బలహీనపరుచుకున్నారు. శుభచింతక ఆత్మలైన మీ శుభ భావన వారి రెక్కలలో శక్తిని నింపుతుంది మరియు మీ శుభచింతక భావనల ఆధారముతో ఎగరడం మొదలు పెడతారు, అనగా సహయోగులుగా అవుతారు. లేదంటే సుఖమయ ప్రపంచాన్ని తయారు చెయ్యటానికి మాకెక్కడ శక్తి ఉంది అని దుఃఖితులైపోతారు. ఎవరైతే స్వయమునే తయారు చేసుకోలేకపోతారో వారు విశ్వమునే తయారు చేస్తారు. విశ్వాన్ని మార్చడము చాలా కష్టము అని భావిస్తారు. ఎందుకంటే వర్తమానంలో అన్ని సత్తాల లేక అన్ని బలాల రిజల్ట్ని చూశారు కనుక కష్టమని భావిస్తారు. అటువంటి దుఃఖిత ఆత్మలను, చింత అనే చితిపై కూర్చొని ఉన్న ఆత్మలను మీ శుభచింతక శక్తి దుఃఖపడే వారి నుండి సంతోషించే వారిగా చేస్తుంది. ఏ విధంగా మునిగిపోతున్న మనుషులకు గడ్డిపరక ఆధారం కూడా సంతోషం కలిగిస్తుంది, ధైర్యంలోకి తీసుకువస్తుంది. కనుక మీ శుభచింతక స్థితి వారికి ఆధారంగా అనుభవం అవుతుంది. జ్వలిస్తున్న ఆత్మలకు శీతల జలము యొక్క అనుభూతి కలుగుతుంది. సర్వుల సహయోగమును ప్రాప్తి చేసుకునేందుకు ఆధారము కూడా శుభచింతక స్థితి. ఎవరైతే సర్వుల పట్ల శుభచింతకులో
వారికి సర్వుల నుండి సహయోగము స్వతహాగానే ప్రాప్తిస్తుంది. శుభచింతక భావన ఇతరుల మనస్సులో సహయోగపు భావనను సహజంగా మరియు స్వతహాగా ఉత్పన్నం చేస్తుంది. శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి మనసులో స్నేహము ఉత్పన్నమవుతుంది మరియు స్నేహమే సహయోగిగా తయారు చేస్తుంది. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ సమయము, సంపద, సహయోగములు సదా బలిహారం అయ్యేందుకు తయారైపోతాయి. కనుక శుభచింతకులు స్నేహితులుగా తయారు చేస్తారు మరియు స్నేహము అన్ని రకాల సహయోగములలో బలిహారం చేయిస్తుంది. కనుక సదా శుభ చింతనతో సంపన్నంగా ఉండండి. శుభ చింతకులుగా అయి అందరినీ స్నేహితులుగా, సహయోగులుగా తయారు చేయండి. శుభచింతక ఆత్మ సర్వుల నుండి సంతుష్టతకు చెందిన సహజ సర్టిఫికెటును తీసుకోగలరు. శుభచింతకులే సదా ప్రసన్నత యొక్క పర్సనాలిటీలో ఉండగలరు. విశ్వం ముందు విశేషమైన పర్సనాలిటీ కలవారిగా అవ్వగలరు. ఈ రోజుల్లో కేవలము పర్సనాలిటీ గల ఆత్మలే ప్రసిద్ధులుగా అవుతారు. అనగా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఆత్మిక పర్సనాలిటీ అనగా ఆత్మిక వ్యక్తిత్వము కల మీరు కేవలము ప్రసిద్ధులే కాకుండా, అనగా గాయన యోగ్యులు మాత్రమే కాకుండా, గాయన యోగ్యులతో పాటుగా పూజా యోగ్యులుగా కూడా అవుతారు. ఎంత పెద్ద ధర్మక్షేత్రంలోనైనా, రాజ్యక్షేత్రంలోనైనా, సైన్స్ క్షేత్రంలోనైనా పర్సనాలిటీ కలవారు ప్రసిద్ధులయ్యారు. కానీ ఆత్మిక పర్సనాలిటీ కలిగిన మీ సమానంగా 63 జన్మలు పూజ్యనీయులుగా అవ్వలేదు. కనుక ఇది శుభచింతకులుగా అయిన దాని విశేషత. అందరికీ సంతోషము, ఆధారము, ధైర్యము అనే రెక్కల యొక్క ఉల్లాస ఉత్సాహాల యొక్క ప్రాప్తి ఏదైతే ఉంటుందో, ఈ ప్రాప్తి యొక్క ఆశీర్వాదాలు కొందరిని అధికారి పిల్లలుగా తయారు చేస్తాయి, కొందరిని భక్తాత్మలుగా తయారు చేస్తాయి. కనుక అనేక జన్మలకు పూజ్యులుగా అవుతారు. శుభచింతకులు అనగా బహుకాలపు పూజ్య ఆత్మలు. కనుక ఈ విశాల కార్యమును ఆరంభం చేసేదానితో పాటుగా ఏ విధంగా ఇతర ప్రోగ్రామ్ని తయారు చేస్తారో దానితో పాటు స్వయం కొరకు ప్రోగ్రామును ఇలా తయారు చేయండి. ఫస్ట్ పాయింట్, సదాకాలమునకు ప్రతి ఆత్మ పట్ల ఇతర అనేక రకాల భావనలను పరివర్తన చేసి ఒక శుభ భావనను ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. సదాకాలమునకు ప్రతి ఆత్మ పట్ల ఇతర అనేక రకాల భావనలను పరివర్తన చేసి ఒక్క శుభ భావనను ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, అందరినీ తమ కంటే ముందు ఉంచే శ్రేష్ఠ సహయోగమును సదా ఇస్తూ ఉండాలి. అందరినీ తమ కంటే ముందు ఉంచే శ్రేష్ఠ సహయోగమును సదా ఇస్తూ ఉండాలి. థర్డ్ పాయింట్, బెటర్ వరల్డ్ అనగా శ్రేష్టమైన ప్రపంచమును తయారు చేసేందుకు సర్వుల పట్ల శ్రేష్ఠ కామన ద్వారా సహయోగిగా అవ్వాలి. బెటర్ వరల్డ్ అనగా శ్రేష్టమైన ప్రపంచమును తయారు చేసేందుకు సర్వుల పట్ల శ్రేష్ఠ కామన ద్వారా సహయోగిగా అవ్వాలి. ఫోర్త్ పాయింట్, సదా వ్యర్థ చింతన, పరచింతనలను సమాప్తము చేసి అనగా గడిచిపోయిన విషయాలకు బిందువును పెట్టాలి. బిందువు అనగా మణిగా అయ్యి సదా విశ్వమునకు, సర్వులకు తమ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన, స్నేహ భావన సమర్థంగా తయారు చేయాలి అన్న భావనలతో కూడిన కిరణాల ద్వారా ప్రకాశాన్ని ఇస్తూ ఉండాలి. సదా వ్యర్థ చింతన, పరచింతనలను సమాప్తము చేసి
అనగా గడిచిపోయిన విషయాలకు బిందువును పెట్టాలి. బిందువు అనగా మణిగా అయ్యి సదా విశ్వమునకు సర్వులకు తమ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన, స్నేహ భావన సమర్థంగా తయారు చెయ్యాలి అన్న భావనలతో కూడిన కిరణాల ద్వారా ప్రకాశాన్ని ఇస్తూ ఉండాలి. స్వయం యొక్క ఈ ప్రోగ్రాము మొత్తం ప్రోగ్రాము యొక్క సఫలతకు పునాది. ఈ పునాదిని సదా దృఢంగా ఉంచాలి. అప్పుడు ప్రత్యక్షతకు చెందిన శబ్దము స్వతహాగానే ప్రసిద్ధమవుతుంది. అర్థమైందా? అందరూ కార్యమునకు నిమిత్తులే కదా. విశ్వమును సహయోగిగా తయారు చేస్తున్నప్పుడు ముందైతే మీరు నిమిత్తులు. చిన్న పెద్ద, ఆరోగ్యులు, అనారోగ్యులు, మహారథులు, గుర్రపు సవారీ వారు అందరూ సహయోగులు. కాలినడకన వారైతే లేనేలేరు. మరి అందరి సహయోగము రూపీ వ్రేలు కావాలి. ప్రతి ఒక్క ఇటుకకు మహత్వం ఉంది. అనగా ఎవరైతే పరమాత్మ పిల్లలుగా అయ్యారో వారందరికీ మహత్వం ఉంది. కొందరు పునాదిలోని ఇటుకలు, కొందరు పైన గోడకు ఇటుకలు. కానీ ఒక్కొక్క ఇటుక మహత్వము కలది. మేము ప్రోగ్రాం చేస్తున్నాము అని మీరందరూ భావిస్తున్నారా? లేక ప్రోగ్రాం చేసే వారిని తయారు చేస్తున్నాము అని భావిస్తున్నారా? ప్రోగ్రామును తయారు చేసే వారి ప్రోగ్రామా మా ప్రోగ్రాం అని అంటారు కదా. బాప్ దాదా పిల్లల విశాల కార్యమును, ప్రోగ్రామును చూసి హర్షించారు. దేశ విదేశాలలో విశాల కార్యం యొక్క ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి. బాబా తన కార్యమును చేస్తున్నారు అని మన సోదర సోదరీలందరూ పరమాత్మ యొక్క ప్రత్యక్షత శబ్దమును వినాలి అని ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలో విశ్వాత్మల కొరకు దయ ఉంది, జాలి ఉంది. సమీపంగా రావాలి, సంబంధములోకి రావాలి, అధికారులుగా అవ్వాలి, పూజ్య దేవతలుగా అవ్వాలి, లేక 33 కోట్ల పేరును గాయనం చేసేవారిగానైనా అవ్వాలి. కానీ శబ్దమునైతే తప్పకుండా వినాలి. ఇటువంటి ఉల్లాసం ఉంది కదా. ఇప్పుడైతే 9 లక్షల మందిని కూడా తయారు చెయ్యలేదు అని బాబా 87లో అన్నారు. కానీ ఇప్పుడైతే 9 లక్షల మందికి పైగానే తయారైపోయారు. కాబట్టి అర్థమైందా? మీ ప్రోగ్రాం ఆత్మీయతయే మీ ప్రోగ్రాములో మీ విశ్వమును తయారు చేస్తుంది. అచ్చా, ఈరోజు 5 వైపుల నుండి బాబా పిల్లలు వచ్చారు. త్రివేణి అంటారు, కానీ ఇది పంచవేణి అయిపోయింది. 5 వైపుల ఉన్న నదులు సాగరములోకి చేరుకున్నాయి. నది మరియు సాగరముల మేళ శ్రేష్టమైన మేళ. క్రొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారు. నిరాశావాదుల నుండి ఆశావాదులుగా అయిపోయినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. పాత వాళ్లకు కూడా అకస్మాత్తుగా అవకాశం లభించింది కనుక ఇంకా ఎక్కువ సంతోషం ఉంటుంది. ఎప్పుడు కలుస్తామో తెలియదు అని ఆలోచిస్తూ కూర్చున్నారు. ఇప్పుడు కలుస్తాము అన్నదానినైతే ఆలోచించను కూడా ఆలోచించలేదు. ఎప్పుడు నుండి ఇప్పుడు అయిపోతే సంతోషం యొక్క అనుభవము ఇంకా అతీతంగా ఉంటుంది. ఈరోజు విదేశములోని వారికి కూడా విశేష ప్రియ స్మృతులను ఇస్తున్నారు. విశేష సేవాదారి జయంతి అక్కయ్య వచ్చారు కదా. విదేశ సేవల కొరకు ముందుగా నిమిత్తమయ్యారు కదా వీరు. వృక్షాన్ని చూస్తే బీజము గుర్తుకొస్తుంది. విదేశీ సేవలకు ఈ బీజరూప పరివారము నిమిత్తమయ్యింది కనుక ముందుగా నిమిత్త పరివారమునకు స్మృతిని ఇస్తున్నాము. విదేశములో నిమిత్తులుగా అయిన సేవాదారి పిల్లలందరూ సదా పరమాత్మను ప్రత్యక్షము చేసే ప్రయత్నంలో చాలా ఉల్లాస ఉత్సాహాలతో రాత్రింబవళ్ళు నిమగ్నమై ఉన్నారు. విదేశంలో చేసే చాలా పెద్ద శబ్దము ద్వారా భారతదేశంలో
పరమాత్మను ప్రత్యక్షం చెయ్యాలి అని వారికి పదే పదే ఈ శబ్దమే చెవులలో మారుమ్రోగుతుంది. విశేష సేవలో ఉల్లాస ఉత్సాహానికి కారణము పరమాత్మపై మనస్పూర్వకమైన ప్రేమ, స్నేహము, ప్రతి అడుగులో ప్రతి క్షణము నోటి నుండి బాబా బాబా అన్న మాటే ఉంటుంది. ఏదైనా కార్డు లేక గిఫ్ట్ను పంపినప్పుడు కూడా అందులో హార్ట్ లేక హృదయం అనే చిత్రాన్ని తప్పకుండా వేస్తారు. ఇందుకు కారణము మనస్సులో సదా మనోభిరాముడైన బాబా ఉన్నాడు. మనస్సును తీసుకున్నారు మరియు మనస్సును ఇచ్చారు. ఇవ్వటము మరియు తీసుకోవటములో తెలివైన వారు కనుకనే మనసుతో వ్యాపారం చేసేవారు, మనసుతో స్మృతి చేసేవారు దిల్నే అనగా హృదయమునే తమ గుర్తుగా పంపిస్తారు. మరియు ఈ మనస్పూర్వకమైన స్మృతి మరియు మనస్పూర్వకమైన స్నేహము దూరంగా ఉన్నా కూడా మెజారిటీ వారికి సమీపం యొక్క అనుభవమును చేయిస్తుంది. వారికి బ్రహ్మ బాబాపై చాలా స్నేహము ఉండటము అనేది అన్నింటికంటే విశేషమైన విశేషత. బాప్ దాదా దీనినే చూస్తారు. బాబా మరియు దాదాల గూహ్య రహస్యమును చాలా సహజంగా అనుభవములోకి తీసుకువస్తారు. బ్రహ్మ బాబా సాకారి పాలన యొక్క పాత్ర లేకపోయినా కూడా అవ్యక్త పాలన యొక్క అనుభవమును బాగా చేస్తున్నారు. బాబా మరియు దాదా ఇరువురి సంబంధమును అనుభవం చెయ్యటము ఈ విశేషత కారణంగా తమ సఫలతలో చాలా సహజంగా ఉన్నతి చెందుతూ వెళుతున్నారు. కనుక ప్రతి దేశము వారు తమ తమ పేరును ముందు ఉన్నట్లుగా భావించాలి. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరును తలుచుకుంటూ బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులను స్వీకరించాలి. అర్థమైందా? ప్లాన్ అయితే తయారు చేస్తున్నారు. దేశము విదేశము పద్ధతిలో ఏదో కొంత అంతరమైతే ఉంటుంది. కానీ ప్రీతి కారణంగా రీతిలోని అనగా పద్ధతిలోని అంతరం కూడా ఒకటేలా అనిపిస్తుంది. విదేశం యొక్క ప్లాన్, భారతదేశం యొక్క ప్లాన్, కానీ ప్లాన్ అయితే ఒక్కటే. కేవలము పద్ధతిలో ఏదో కాస్త ఎక్కడైనా మార్పు చేయవలసి వస్తుంది. ఈ విశాల కార్యమునకు దేశ విదేశముల సహయోగము ఎల్లప్పుడూ సఫలతను ప్రాప్తి చేయిస్తూనే ఉంటుంది. సఫలత అయితే సదా పిల్లలతోటి ఉండనే ఉంటుంది. దేశము వారి ఉల్లాస ఉత్సాహాలు, విదేశము వారి ఉల్లాస ఉత్సాహాలు రెండింటినీ కలిపి కార్యమును ముందుకు తీసుకువెళుతున్నారు మరియు ఎల్లప్పుడూ ఉన్నతి చెందుతూ ఉంటారు. అచ్చా, భారతదేశంలోని నలువైపులా ఉన్న సదా స్నేహి సహయోగి పిల్లల స్నేహము, సహయోగముల శుభ సంకల్పము, శుభ శబ్దము బాప్దాదా వద్దకు ఎల్లప్పుడూ చేరుకుంటూ ఉంటుంది. దేశ విదేశాలు ఒకరికంటే ఇంకొకరు ముందున్నారు. ప్రతి స్థానము యొక్క విశేషత దానిది. భారతదేశము బాబా యొక్క అనగా పరమాత్మ యొక్క అవతరణ భూమి మరియు భారతదేశము ప్రత్యక్షతా శబ్దము బిగ్గరగా వినిపించేందుకు నిమిత్త భూమి. ఆది మరియు అంతిమము భారతదేశంలోనే పాత్ర ఉంది. విదేశం యొక్క సహయోగము భారతదేశంలో ప్రత్యక్షతను చేయిస్తుంది మరియు భారతదేశంలోని ప్రత్యక్షతా శబ్దము విదేశము వరకు చేరుకుంటుంది. కనుక భారతదేశంలోని పిల్లల విశేషత సదా శ్రేష్టమైనది. భారతదేశము స్థాపనకు ఆధారంగా అయ్యింది. స్థాపనకు ఆధారమూర్తులు భారతదేశంలోని పిల్లలు. కనుక భారతవాసులైన పిల్లల భాగ్యమును అందరూ గాయనం చేస్తారు. స్మృతి మరియు సేవలలో సదా ఉల్లాస ఉత్సాహాలతో ఉన్నతి చెందుతున్నారు మరియు ఉన్నతి చెందుతూనే ఉంటారు. కనుక భారతదేశంలోని పిల్లలు ప్రతి ఒక్కరూ తమ తమ పేరు సహితంగా బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులను స్వీకరించగలరు. దేశ విదేశములోని బేహద్దు తండ్రి యొక్క బేహద్దు సేవాదారీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ఓం శాంతి. వరదానం ఉంది. సర్వాత్మలకు శక్తుల దానమును ఇచ్చే మాస్టర్ బీజరూప భవ. సర్వాత్మలకు శక్తుల దానమును ఇచ్చే మాస్టర్ బీజరూప భవ. విస్తారము. భక్తాత్మలు అనే అనేక ఆకులు ఎండిపోయాయి, ముడుచుకుపోయాయి. వాటికి మరలా మీ బీజరూప స్థితి ద్వారా శక్తుల దానమును ఇవ్వండి. వారికి సర్వప్రాప్తులను చేయించేందుకు ఆధారము మీ ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితి. ఎప్పుడైతే స్వయం ఇచ్ఛా మాత్రం అవిద్యులుగా అవుతారో అప్పుడు ఇతర ఆత్మల అన్ని కోరికలను పూర్తి చెయ్యగలరు. ఇచ్ఛా మాత్రం అవిద్య అనగా సంపూర్ణ శక్తిశాలి బీజరూప స్థితి. కనుక మాస్టర్ బీజరూపులుగా అయ్యి భక్తుల పిలుపును వినండి, ప్రాప్తి చేయించండి. భక్తాత్మలు అనే అనేక ఆకులు ఎండిపోయాయి, ముడుచుకుపోయాయి. వాటికి మరలా మీ బీజరూప స్థితి ద్వారా శక్తుల దానమును ఇవ్వండి. వారికి సర్వప్రాప్తులను చేయించేందుకు ఆధారము మీ ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితి. ఎప్పుడైతే స్వయం ఇచ్ఛా మాత్రం అవిద్యులుగా అవుతారో అప్పుడు ఇతర ఆత్మల అన్ని కోరికలను పూర్తి చెయ్యగలరు. ఇచ్ఛా మాత్రం అవిద్య అనగా సంపూర్ణ శక్తిశాలి బీజరూప స్థితి. కనుక మాస్టర్ బీజరూపులుగా అయ్యి భక్తుల పిలుపును వినండి, ప్రాప్తి చేయించండి. స్లోగన్. సదా సుప్రీం ఆత్మ ఛత్రఛాయలో ఉండటమే అలౌకిక జీవితంలో రక్షణకు సాధనము. సదా పరమాత్మ ఛత్రఛాయలో ఉండటమే అలౌకిక జీవితంలో రక్షణకు సాధనము. అమూల్య రత్నము. అవ్యక్త మురళి డేట్ 9 జూన్ 1969. పురుషార్థంలో శక్తిని నింపుటకు. పురుషార్థంలో శక్తిని నింపుటకు. ఎంత శక్తి రూపంలో స్థితి అయితే పురుషార్థం కూడా అంత శక్తిశాలిగా అవుతుంది. ఉదయం లేస్తూనే పురుషార్థంలో శక్తిని నింపుటకు ఏదైనా ఒక పాయింట్ విశేషంగా బుద్ధిలో ఉంచుకోవాలి. ఎంత శక్తి రూపంలో స్థితి అయితే పురుషార్థం కూడా అంత శక్తిశాలిగా అవుతుంది. ఉదయం లేస్తూనే పురుషార్థములో శక్తిని నింపుటకు ఏదైనా ఒక పాయింట్ విశేషంగా బుద్ధిలో ఉంచుకోవాలి. ఇప్పుడు విశేష పురుషార్థం చేయవలసిన అవసరం ఉంది. సాధారణమైన పురుషార్థము చేసేటువంటి రోజులు ఇంకా కొనసాగవు. ఇప్పుడు విశేష పురుషార్థం చేయవలసిన అవసరం ఉంది. సాధారణమైన పురుషార్థము చేసే రోజులు ఇంకా కొనసాగవు. విశేషమైన పురుషార్థం యొక్క లక్ష్యం ఉంచుకొని ముందుకు సాగాలి. ఒకవేళ పురుషార్థము సాధారణంగా ఉండి మరి పరీక్షలు కఠినంగా ఉంటే, కావున విశేషమైన పురుషార్థం చేయవలసిన అత్యవసరం ఉంది. విశేషమైన పురుషార్థం యొక్క లక్ష్యం ఉంచుకొని ముందుకు సాగాలి. ఒకవేళ పురుషార్థము సాధారణంగా ఉండి మరి పరీక్షలు కఠినంగా ఉంటే, కావున ఇప్పుడు విశేష పురుషార్థం చేయవలసిన అవసరం ఉంది. అవ్యక్త సూచన పాయింట్. తపస్య జీవితమును తయారు చేసుకునేందుకు హోంవర్క్. ఆత్మిక స్థితిలో ఉండటం ద్వారా ముఖం ఎప్పుడూ గంభీరంగా కనిపించదు. గంభీరంగా అవ్వటం మంచిదే, కానీ మరీ ఎక్కువ గంభీరంగా ఉండకూడదు. ముఖం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఏ విధంగానైతే మీ జడ చిత్రాలను ఒకవేళ సీరియస్గా చూపించినట్లయితే ఆర్టిస్ట్ మంచిగా వేయలేదు అని అంటారు. అలా మీరు ఒకవేళ సీరియస్గా ఉన్నట్లయితే వీరికి జీవించే కళ రాదు అని అంటారు. ఆత్మిక స్థితిలో ఉండటం ద్వారా ముఖం ఎప్పుడూ గంభీరంగా కనిపించదు,
గంభీరంగా అవటం మంచిదే, కానీ మరీ ఎక్కువ గంభీరంగా ఉండకూడదు. ముఖం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఏ విధంగానైతే మీ జడ చిత్రాలను ఒకవేళ సీరియస్గా చూపించినట్లయితే ఆర్టిస్ట్ మంచిగా వేయలేదు అని అంటారు, అలా మీరు ఒకవేళ సీరియస్గా ఉన్నట్లయితే వీరికి జీవించే కళ రాదు అని అంటారు. అచ్చా, ఓం శాంతి.